Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రాగలుగుతున్నందుకై నేను ఎంతో సంతోషిస్తూ ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దాదాపుగా సంవత్సరం క్రితమే మరి దేవుని దాసులు దైవజనులు రవణ గారు ఈ రీతిగా ఈరోజు రేపు మీతో ఉండి వాక్యాన్ని పంచుకోవాలని ఆహ్వానించారు. మరి వారికి ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారు ప్రేమతో నాకు ఇచ్చినటువంటి చక్కని ఆహ్వానాన్ని బట్టి రవణ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు సంఘ నాయకులు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఆరాధనలోనికి వెళ్ళక ముందుగా కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి చూసుకుందాం. బైబిల్స్ ఉన్నవారు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 11, 155 పేజ్ నెంబర్ 12వ వచనం మాత్రమే అందరం కలిసి చదువుదాం. 12వ వచనం మాత్రమే. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, ఈ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అందరూ ఆమేనండి. ఇది వాగ్దాన భూమిని గురించి రాయబడిన లేఖనం. దేవుని యొక్క దృష్టి ఆ దేశం మీద ఉంటుందట. అది ఇక్కడ రాశాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే ఇక్కడ బాగా రాశాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అని మాట జ్ఞాపకం చేశాడు. కనుక ఈ రాత్రి వేళ మన ఆరాధనకు మూలంగా ఒక మాట దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అంతం అనే మాట, సంవత్సరాంతము అనే మాట. ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క అంతంలోనికి మనం వచ్చేసాం. ఈ సంవత్సర అంతములోనికి వచ్చిన మనం దేవుడు మన పట్ల ఏం చేశాడు, ఈ అంతం వరకు దేవుడు మన పట్ల ఏం చేశాడనేది ఒక మాట మనము ఆలోచన చేసుకోవాల్సిన మాట. ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు 102వ కీర్తన చూడండి. ఒక మాట 102వ కీర్తన 27వ వచనం. 27వ వచనం, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతం లేదు. ఆయన రాజ్యమునకు అంతం లేదు, నీ సంవత్సరమునకు అంతం లేదు. ఆయన తరతరాలుగా ఉండేటువంటి దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఇంకొక మాట కూడా చూసుకొని మనం లోపలికి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయానికి రండి దయచేసి. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం, ఆ యాకోబు వంశస్థులను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అందరు ఆమేనండి. ఆయన అంతము లేనివాడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడు, ఆయన రాజ్యానికి అంతము లేదు. అందుకనే ఈ దేవుడు ఇలాంటి వాడు గనుక సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ఆయన దృష్టి మన మీద ఉంటుందట. దేవుని బిడ్డలారా, అది మనం గమనించాలి. ఆయన అంతం వరకు ఉండే దేవుడు కనుక ద్వితీయోపదేశ కాండం మళ్ళీ ఒకసారి అక్కడ రండి.
ఇప్పుడు 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అంతము వరకు ప్రభు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు ఏమిటో అంతం వరకు మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు. ఈ 5 విషయాలని బట్టి మనం ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం, ఇందాక మనం చూసిన లేఖన భాగమే, 12వ వచనం మరొకసారి చూద్దాం. ఓకే. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు. ఆగండి, ఏటట? కన్నులు. చెప్పండి ఇక్కడ అందరూ, యెహోవా కన్నులు. యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీ మీద ఉంటుంది అన్నాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటి? యెహోవా కన్నులు సంవత్సరాంతము వరకు మన మీద ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆయన చూచే దేవుడు, అంతము వరకు చూచే దేవుడు. ఆయన మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. మధ్యలో నా వల్ల కాదనేవాడు కాదు. మధ్యలో కళ్ళు మూసుకునేవాడు కాదు. ఇక నేనేం చెయ్యను, నా వల్ల కాదు అని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదట. ఆయన అంతము వరకు మనల్ని చూచే దేవుడు అనే మాట జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబ సభ్యుల్ని చాలాసార్లు మనం అంతవరకు చూసుకోలేము. అక్కడ దాకా ఎందుకు? మన తల్లిదండ్రులు చాలామందిని మనం చివరి వరకు చూసుకోలేకపోతున్నాం. వృద్ధాప్యం రాగానే వాళ్ళని ఎక్కడో పడేస్తాం, ఓల్డేజ్ హోమ్లో పడేస్తాం. వాళ్ళని చూసుకోలేం. మన ఇంటి పరిస్థితుల వల్ల, ఇంట్లో ఉన్న సమస్యల వల్ల, ఇంట్లో ఏదో మనస్మర్ధన వల్ల, మొత్తం మీదకి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అంతవరకు చూసుకోలేము. కానీ మన తల్లిదండ్రులు అయితే మనల్ని వివాహం చేసేంతవరకు చూసుకున్నారు మనల్ని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పటిదాకా చూసుకున్నారు మనల్ని. కానీ మనం వాళ్ళని అంతవరకు చూసుకోలేకపోతున్నాం. కానీ ఈ దేవుడట, మన దేవుడట, అంతము వరకు తన దృష్టి మన మీద పెట్టే దేవుడు. అంతం వరకు మనం చూస్తున్నవాడు మనల్ని. నీ కన్నీళ్లను చూస్తున్నవాడు ఆయన అంతం వరకు. నీ దుఃఖాన్ని చూచినవాడు ఆయన అంతం వరకు. ఆయన నీ శ్రమను చూసినవాడు. నీ బాధలు, నీ ఇబ్బందులు, నువ్వు పడిన స్థితిని ఆయన అంతం వరకు చూచినటువంటి దేవుడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుందట. కొన్ని సందర్భాల్లో మనమే ఆయన్ని చూడం, ఆయన మర్చిపోతాం. ఈ గడిచిన సంవత్సర కాలంలో అనేక పర్యాయములు మనం దేవుని వైపు చూడలేకపోయాం. ఆయన్ని మర్చిపోయాం, ఆయన మీద ఆధారపడలేకపోయాం, ఆయన పైన మన దృష్టి ఉంచలేకపోయాం. నిరంతరంగా ఏకంగా అంటే స్థిరంగా మన దృష్టి ప్రభు పైన మనం ఉంచలేకపోయాం. కానీ ఆయన దృష్టి, ఆయన యొక్క కన్నులు మన మీదట సంవత్సరం అంతము వరకు మన మీద ఉంటాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో చక్కని మాట చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 371, పేజ్ నంబర్ 371. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచుంది. చూసారా? యెహోవా కనుదృష్టి మనల్ని బలపరచడాని కోసం ఎదురు చూస్తుందట. అంతము వరకు చూచే దేవుడు అనే మాట మొదటి మాట. మనం ఈ రోజున ప్రభువుని ఎందుకు ఆరాధించాలా? ఆయన అంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచుతున్నాడు. అంతము వరకు మన ఎడల ఆయన జాలి కలిగి ఉన్నాడు. అంతము వరకు మన గురించినటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు. మన మీద తన దృష్టి, తన చూపు మన మీద ఉంచి మనల్ని కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నటువంటి దేవుడని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అందును బట్టి మనం ప్రభుని స్తుతించవలసిన వారమే. తన కనుదృష్టట లోకమందంతట ఎందుకు సంచారం చేస్తుందంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి కోసం ఆయన కనుదృష్టి మన ఎడలు ఉంచినాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని బలపరచడానికి, మనం ఎక్కడ బలహీనమైతే అక్కడ మనల్ని లేవనెత్తి నిలబెట్టడానికి ఆయన కనుదృష్టి మన మీద ఎప్పటికీ ఉంటుందనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందును బట్టి ఈ ప్రభువుని మనం ఎంతగానో ఆరాధించబద్దులమై ఉన్నాము ఈ రాత్రి వేళ. అంతము వరకు చూచే దేవుడు. ఈ మాట అనండి అందరూ ఒకసారి. అంతము వరకు
చూచే దేవుడు. అందును బట్టి మనం ప్రభుని ఆరాధించవలసి. ఇప్పుడు యోహాను సువార్తకి రండి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 మొదటి వచనం చూడండి. ఓకే. ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, వారిని ఎక్కడ దాకా ప్రేమించాడంట? అంతము వరకు ప్రేమించిన దేవుడు. హలో, వింటున్నారా? ఆయన అంతము వరకు ప్రేమించిన వాడు మనల్ని. నిజంగా మనం ప్రభువుని ప్రేమించామా ఈ సంవత్సరం అంతా చివరిదాకా? ఆయన పట్ల మన ప్రేమ ఎప్పటికీ ఒకేలాగా ఉండిందా? సంవత్సర కాలం ప్రారంభం నుండి ఈ సంవత్సరం ముగించేంత వరకు దేవుని పట్ల మన ప్రేమ చల్లారిందా, పెరిగిందా? ఒక మాటలో చెప్పాలంటే చల్లారిపోయి ఉంటుంది చాలామందికి. ప్రారంభంలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. నేను రక్షింపబడినటువంటి ఆ యొక్క ప్రారంభ దినాల్లో దేవుని పట్ల నాకున్నంత ప్రేమ క్రమక్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈ సంవత్సరమే అనేక పర్యాయములు మనము చూపించాల్సినంత ప్రేమ ప్రభు పట్ల మనం చూపించలేకపోయాం. ఆయన్ని ప్రేమించలేకపోయాం, ఆయనతో ఉండలేకపోయాం. కానీ ఇక్కడ దేవుని మాట ఏముందంటే ఆయన అంతము వరకు ప్రేమించువాడు. ఎంత చక్కని మాట. కనుక ఈ సంవత్సరము చివరి వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా తగ్గిపోదు మన పట్ల. మనము ప్రేమించినా ప్రేమించకపోయినా, మనము తన పట్ల ఎట్లా వ్యవహరించినా, ఎంత కఠినమైనా, ఆయన మనం దూరం చేసుకున్నా, ఆయన కంటిన్యూస్గా విడవక మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. అందరూ ఆమేనండి ఒకసారి. ప్రేమిస్తున్నటువంటి దేవుడు. అంతము వరకు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సంగతి నీకు తెలుసా? అందుకని ఈరోజు వరకు బ్రతుకున్నాం మనం. ఆయన ప్రేమను బట్టి బ్రతుకున్నాం. అంతము వరకు ఆయన ప్రేమించినటువంటి దేవుడు. ఆయన ఏకరీతిగా ఉండును. నాకు చూసుకున్నావు మాట. ఆయన ఏకరీతిగా ఉండునంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ ఎప్పుడూ మారదు. మనుషుల ప్రేమలో మార్పు వస్తుంది. ఒకప్పుడు ఉండే ప్రేమ ఇప్పుడు ఉండదు మనకి మనుషుల పట్ల. ఆ మాటకు వస్తే భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ ఉండదు ఒకప్పుడులాగా. అది కూడా తగ్గిపోతాయి. పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెల పట్ల, ఇన్లాస్ పట్ల ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉండదు. దేవుని బిడ్డలారా, ఆ కంటిన్యూస్గా వాళ్ళ పట్ల మనం ఆ ప్రేమను చూపలేం. ఒకవేళ మనుషులుగా మనం ఎవరినన్నా ప్రేమించాలనుకుంటే మన ప్రేమ ఎప్పుడు కూడా షరతులతో కూడిన ప్రేమ ఉంటుంది. వారు ఏదన్నా మన ఎడల మంచిగా ఉంటే మనం ప్రేమిస్తాం. మన ఎడల వారు మంచిగా లేకపోతే మనం ప్రేమించలేము. కానీ మన దేవుడు అలా కాదు. నువ్వు ఆయన ఎంత కష్టపెట్టినా, ఎంత ఆయాస పెట్టినా, ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్ని చేసినా, నేను ఎన్ని చేసినా, ఆయన మనం కాదనుకున్నా, ఆయన్ని ఎంత దుఃఖపరిచినా, ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అంతం వరకు, ఈ సంవత్సరం అంతం వరకు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆలోచన చేయండి. అందుకనే విలాప వాక్యాలు తీయండి. చక్కని మాట ఉంది అక్కడ. విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 683, పేజీ నెంబర్ 683, 3వ అధ్యాయం 22, 23 వచనాలు. కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును. ఈ మాట ఆలోచన చేయండి ఒకసారి. వాత్సల్యత అంటే ప్రేమే. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును అని ఉంది. అది ఎప్పటికీ మారదు. ఆయన ప్రేమ మన పట్ల ఎప్పటికీ మారదు. దేవుని బిడ్డలారా, ఆయన అంతం వరకు ప్రేమించే దేవుడు మనల్ని. ఈ మాట అర్థమవుతుందా మనకి? మనమే ప్రేమించట్లేదు ఆయన్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంట, ఈ వాత్సల్యతలో ఉన్న గొప్పతనం ఏంటంట, 23వ వచనం చూడండి. అక్కడ 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు నూతనంగా ప్రేమిస్తున్నాడంట మనల్ని. ఆయన నిన్నొక రీతిగా, ఈరోజు ఒక రీతిగా ఆయన మనల్ని వేరు వేరు విధానములో మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడట. ఎప్పుడు ఒకే రకమైన ప్రేమ కాదు, అది నూతనంగా ప్రేమ పుడుతుందట మన పట్ల.
నిన్ను ఏదన్నా తప్పు చేస్తే నువ్వు నిన్న తప్పు చేసావు కదా, ఇక నీ పని అంతే అని మన పట్ల అలాగ పగబెట్టుకునే దేవుడు కాదు ఆయన. మన పట్ల పగబెట్టుకునే దేవుడు కాదు ఆయన. నేను ఇలాగే వ్యవహరిస్తాను అనేవాడు కాదు ఆయన. ఆయన కట్ట ప్రతిరోజు ఉదయం లేవగానే మనము మన పట్ల నూతనంగా ఆయనకి ప్రేమ పుట్టుద్దట. ఎంత మంచి మాట అండి ఇది. మనమే సంవత్సరాల తరబడి నెలల తరబడి పగబెట్టేసుకుంటాం మనుషుల మీద, క్షమించలేము. ఓ ప్రక్క మందిరానికి వస్తాం, ఓ ప్రక్క రోజు ప్రార్థన చేసుకుంటాం, కానీ తోటి వ్యక్తిని, తోటి సహోదరుని క్షమించలేము, తోటి విశ్వాసిని క్షమించలేము, అత్తగారిని, కోడల్ని క్షమించలేము, తమ్ముడిని, అన్నని క్షమించలేము. వాళ్ళని చూడంగానే ఎక్కడ లేని మనకి ఒక విరుద్ధ భావం వచ్చేస్తుంది మన మనసులో, అసహ్యం పుడుతుంది అన్నమాట. ఎందుకని ఇలాగ? ప్రేమ లేదు. అందుకని బైబిల్ చెప్తా ఉన్న మాట ఏంటంటే, అంత్య దినాల్లోనట అక్రమము విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోద్దట. ప్రేమ చల్లారిపోద్ది, మనుషుల్లో ప్రేమ చల్లారిపోద్దట. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈయన ప్రేమ ఎప్పటికీ చల్లారదు. అందరూ ఆమేనండి. ఈయన అంతము వరకు మనల్ని ప్రేమించే దేవుడు. అందుని బట్టి ఈ ప్రభుని మనం ఆరాధించాలి. మొదటిగా ఎందుకు ఆరాధించాలా? అంతము వరకు చూస్తున్న దేవుడు, అంతం వరకు చూచుకునే దేవుడు. చూస్తున్నవాడు మాత్రమే కాదు, చూసుకునేవాడు. మనల్ని చూసుకుంటాడు అని అంటే మనల్ని నడిపిస్తాడు అని అర్థం అన్నమాట. మనకి ఏది కావాలో అది ఇస్తాడని అర్థం అన్నమాట. చూసుకునే దేవుడు అంతం వరకు. అలాగే అంతం వరకు ప్రేమించే దేవుడు. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం తన ఎడల ఎలాగ ప్రవర్తించినా తన ప్రేమ మన పట్ల తగ్గిపోదట. ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉంటుందన్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట ఆయన ప్రేమ. దిస్ ఈజ్ ఇటర్నల్ లవ్. ఆ నిత్యమైన ప్రేమ అది. అది ఎప్పటికీ తగ్గిపోదు, అది ఎప్పటికీ మారదు. ఆ ప్రేమ ఎప్పటికీ నీ పట్ల నూతనంగా పుట్టిద్దే కానీ ఆ ప్రేమ ఎప్పటికి కూడా తగ్గటం అనేది జరగదని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రేమని మనం పొందుకుంటున్న కొలది మనము ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. కేవలం మనమే ప్రేమించబట్టం కాదు, ఆ ప్రేమను పొందుకొని హ్యాపీగా ఉంటాం కాదు. దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నేను నా తోటి వ్యక్తిని మరింతగా ప్రేమించాలనేది కూడా మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా ప్రేమని మనం కనపరచుకోవాలి. ఇందాక మరి నేను రాకముందు అన్నగారు కన్ఫెషన్ వాక్యం ఏదో చెప్పుంటారు మీకు. ఒప్పుకోలుకి నడిపించి ఉంటారు మిమ్మల్ని. ఆ ఒప్పుకోలు ప్రార్థనప్పుడు ఏం చేసి ఉంటారు మీరు? ప్రభా, నేను పగబెట్టుకున్నాను, క్షమించమని అంటే బాగానే ఉంది. నువ్వు ఎవరి మీద అయితే పగబెట్టుకున్నావో ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అనుకో, మరి ఏం చేస్తావు? క్షమించమని అడిగితే అయిపోయిందా? ఈ ఆరాధన అయిపోయే లోపల టీ బ్రేక్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చేయబట్టుకొని క్షమించమని అడగలను. ఇట్స్ ఓకే, జరిగిపోయింది అనాల. కన్ఫెషన్ అంటే ఏంటండి? ఒప్పేసుకోవడం అంటే ఏంటి? నేను దేవుని దగ్గర ఒప్పుకోవడం మాత్రమే కాదు, మనుషుల దగ్గర కూడా ఒప్పేసుకోవాలి. అది నీ పట్ల నేను విరుద్ధ భావం కలిగి ఉన్నాను, నేను ఆయాస పెట్టాను, అనరాని మాటలు అన్నాను, ఐఎమ్ సారీ. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ప్రభుని ఆరాధించడానికి వచ్చాం, నన్ను క్షమించని అడగాలి. టీ బ్రేక్లో ఆ పని చేయండి. నీవుగా కళ్ళు మూసుకొని నన్ను క్షమించి ప్రభు అంటే అవ్వదు. అది నువ్వు వెళ్ళిపోతావు, అలాగే వెళ్ళిపోతావు. నీ మనసులో అదే ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఆ వ్యక్తిని నువ్వు కలవవు, ఆ వ్యక్తితో మాట్లాడవు. నేను దేవుని దగ్గర ఒప్పేసుకున్నానులే అంటావు. దానికి ఏం విలువ లేదు దేవుని బిడ్డ. అలాంటి ప్రార్థనకి విలువ ఉండదు. దేవుడు మన పట్ల కంటిన్యూస్గా ప్రేమ చూపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రతిదినం మనల్ని క్షమిస్తున్నాడని అర్థం. అందరూ ఆమేనండి. ప్రతిదినం క్షమిస్తున్నాడు అనమాట. అందుకనే దినదినము నూతనంగా మన పట్ల ఆయనకి వాత్సల్యత పుడుతుందంటే అర్థం ఏంటి? పగబెట్టుకొని నిన్ను క్షమించను పో అంటలేదు మనల్ని. ఎన్నిసార్లు ఆయాస పెట్టినా క్షమిస్తూనే వస్తున్నాడు. మనకి ఇది అలవాటు అయిపోయింది. పడిపోతాం, క్షమించమని అడుగుతాం, పడిపోతాం, క్షమించమని అడుగుతాం, పడిపోతాం, క్షమించమని అడుగుతాం. ప్రభు అలాగా క్షమిస్తూనే వస్తున్నాడు. నీతో అవ్వతరా బాబు అని ఎప్పుడు అంటలేదే. నువ్వు ఇంతే అంటలేదు మనల్ని. మరొక అవకాశం.
క్షమిస్తూ ప్రేమిస్తూ తాను మన పట్ల అంత నిత్యమైనటువంటి ప్రేమ మన పట్ల చూపిస్తున్నటువంటిది. అంతము వరకు, ఈ సంవత్సరం అంతము వరకు మనల్ని ప్రేమించిన దేవుడు. అందుని బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. మూడోది యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38వ 720 పేజ్ నెంబర్ 8వ వచనం. ఓకే, చాలు. అక్కడ ఒక మాట, ఇది కాంటెక్స్ట్ కాకపోయినా అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నేను. సంవత్సరముల అంతములో నువ్వు ఖడ్గము నుండి తప్పించువాడవు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనకిప్పుడు అవసరమైన మాట, ఇక్కడ ఏం మాట మనకు అవసరమైందంటే వరకు కాపాడువాడు, అంతము వరకు తప్పించువాడు అనే మాట రాసుకోండి మీరు. అంతం వరకు కాపాడువాడు, అంతం వరకు తప్పించువాడు అనే మాట. మీకు తెలుసా, అనేక సందర్భాల్లో ఈ గడిచిన సంవత్సరంలో మీరు ఎన్నో ప్రమాదాలకి గురి అయి ఉండొచ్చు, మీకు తెలియదు అవి. దేవుడు ఆకస్మికంగా మీ చేయబట్టి లాగేయడమో ఇంకేదో జరిగో ఆయన ఆ ప్రమాదానికి గురి కాకుండా మిమ్మల్ని కాపాడు, నన్ను కాపాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన్ని కాపాడుతూ వచ్చిన దేవుడు మనల్ని అంతం వరకు. లేకపోతే ఎప్పుడూ పోయేవాళ్ళం యాక్సిడెంట్లో. ఇప్పుడు ఈ రోజున ఆరాధనలో ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు మనం. ఆయన కాపుదల మన మీద లేకపోతే ఈ రోజున సజీవంగా ఆయన మందిరానికి వచ్చి మనం ఆయన ఆరాధించేటువంటి యోగ్యత మనకు కలిగేది కాదు. దేవుడు ఆయన అంతము వరకు కాపాడుతూ వస్తున్నటువంటి వాడు, అంతం వరకు కాపాడినటువంటి దేవుడు ఆయన. అందుకనే మన ప్రభువుని గురించి మనం మాట్లాడితే ఉంటాం, ఆయన కునుకడు నిద్రపోడంట. ఎంత చక్కని మాట. ఆయన కునుకడు నిద్రపోడు. మనం పడుకుంటాం, మనకేం తెలియదు, ఇంకా దిక్కు దోచకుండా పడుకుంటాం. ఎన్నిసార్లు ప్రమాదం నుండి మనం తప్పించబడం. ఒక పాము వచ్చిపోయిందేమో మీ బెడ్రూమ్కి, ఎవడికి తెలుసు? నీ కిచెన్లో పాము వచ్చిపోయిందేమో, ఎవడికి తెలుసు? కానీ దేవుడు కాపాడాడు. నువ్వు ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ ప్రమాదమో జరిగి ఉండాలా, కానీ దేవుడు నిన్ను కాపాడాడు. తన దేవదూతల్ని దేవుడు మనకి తోడుగా ఉంచుతాడట, కాపాడేది. ఎంత గొప్ప మాట అది కదా. మన తొట్టెళ్ళకుండా, మన ప్రమాదానికి గురి కాకుండా పరలోకం నుండి దేవదూతలను పంపిస్తాడట దేవుడు మనల్ని కాపాడటానికి. ఆయన కాపాడువాడు. యెషయా గ్రంథం తీయండి, ఒక మాట చూపిస్తాను. 43వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు. వెరీ గుడ్. భయపడకుము. ఓకే, ఇప్పుడు 2వ వచనం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట ఇది కదా. అలలు లాంటి పరిస్థితి వస్తుంది మన మీదకి, మంట కలిగించే పరిస్థితి. ఇక కాలిపోతాం, అంతా అయిపోయింది అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదల, భద్రత మన మీద ఎంతగా ఉండిందో ఈ సంవత్సరం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుండి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక అయిపోయింది. కొంతమంది అయితే ఇలాగా అన్ని నిరీక్షణ కోల్పోయినప్పుడు ఇక ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటారు. నా వల్ల కాదురా బాబు అని. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఊహించని విధానంలో దేవుని యొక్క సహాయం రావడం మనం చూస్తూ ఉంటాం. ఆయన కాపాడే దేవుడు. నువ్వు నశించడానికి ఇష్టం లేదు, నువ్వు అవమాన పాలవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తలదించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరి చేత చీ అని అనిపించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నిన్ను లేవనెత్తుతున్నాడు, నిన్ను నిలబెడుతున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అంతం వరకు కాపాడిన దేవుడు ఆయన, అంతవరకు కాపాడిన దేవుడు. అందుని బట్టి మన ప్రభుని ఆరాధించాలి. 41వ అధ్యాయం చూడండి. ఇదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం
10వ వచనం, అంటే 9, 10 కలిపి ఉన్నాయి చూడండి. ఓకే. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నిన్ను బలపడుతు, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అందరూ ఆమెనండి. ఎంత గొప్ప మాటలు ఇవి. ఇవి కరెక్ట్. మన జీవితంలో ఇదే జరుగుతూ ఉంది. వీటికి తగిన వారం కాదు మనం. దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటున్నాడట. భయపడొద్దు, దిగులు చెందొద్దు అంటున్నాడు. అంత అయిపోయిందని అనుకోబాక అంటున్నాడు. ఇది మన అనుభవమే. ఈ రోజున ఈ సంవత్సరం అంతంలోనికి వచ్చినటువంటి మనందరికీ ఇదొక అనుభవమే. నిజంగా దేవుడు అద్భుతాలు చేశాడు నా జీవితంలో. అంత అయిపోయింది అనుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన సహాయం నాకు ఇచ్చాడు. నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, నా పరువు నిలబెట్టాడు. అందరం ముందు తలదించుకోవాల్సిన పని వచ్చింది, కానీ దేవుడు నన్ను లేవనెత్తాడు. అందరూ ఒకసారి ఆమెనండి. ఎంత గొప్ప మాట ఇది. కనుక అంతము వరకు కాపాడే దేవుడు. ఎలా కాపాడతాడంటే ఈయన హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 207 కొత్త నిబంధనలో 207 33, 34 వచనాలు. జయించిరి, జరిగించిరి. ఓకే. సింహముల నోళ్లను మూసిరి, అగ్ని జలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, ఉండి బలపరచబడిరి, పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను వా, ఎంత మంచి మాట అండి. ఇవన్నీ ఏంటి మనం ఆలోచన చేస్తుంది ఏంటి? ఇవన్నీ కూడా ప్రభువు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన తోడుగా ఉండి చేసినటువంటి కార్యాలు ఇవన్నీ కదా. సింహముల నోట్ల నుండి కాపాడాడు, ఖడ్గం మీదకి వచ్చినప్పుడు కాపాడాడు, అగ్ని జ్వాలలు వచ్చినప్పుడు కాపాడాడు, ఏదో జరిగిపోద్ది అనుకున్నప్పుడు కాపాడేశాడు మనల్ని. భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు, ఇక చచ్చిపోతాం అనుకున్నప్పుడు డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు స్వస్థపరిచి కాపాడాడు. ఆమెనండి, కాపాడాడు. అంతం వరకు కాపాడిన దేవుడు. ఎక్కడి నుంచి కాపాడాడు? యాక్సిడెంట్స్ నుంచి కాపాడాడు, వ్యాధుల నుండి కాపాడాడు, మరణం నుండి కాపాడాడు, మరణం నుండి కూడా కాపాడు. మనలో కొంతమంది అనుభవం అది కూడా ఉండొచ్చు ప్రాబ్లం. ఈరోజు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, కానీ ఉన్నాం. ఆయన ఇచ్చిన కాపుదల అది, ఆయన ఇచ్చిన భద్రత అది. అంతవరకు కాపాడిన దేవుడు అనే మాట జ్ఞాపకం. ఇప్పుడు ఎన్ని చూసాం? 3 చూసాం. మొదటిది ఏంటి? అంతం వరకు చూచే దేవుడు, చూసుకునే దేవుడు. ఈ 2 ఉన్నాయి. అంతం వరకు చూచే దేవుడు, చూసుకునే దేవుడు. రెండవది అంతం వరకు ప్రేమించే దేవుడు. ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తా. ఆయన ప్రేమ చల్లారదు, ఆయన ప్రేమ తగ్గిపోదు. ఆయన ప్రేమ షరతులతో కూడింది కాదు. మనం ప్రేమిస్తేనే ఆయన ప్రేమించే రకం కాదు ఆయన. మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు మనం. ఇప్పుడు 3వది ఏం చూసామంటే అంతం వరకు మనల్ని కాపాడువాడు అనే మాట చూసాం. 1 కొరింథీ పత్రిక తీయండి. 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 Corinthians 1st chapter 8th verse, 8వ వచనం. ఏంటట? అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంతం వరకు స్థిరపరుస్తాడు. స్థిరపరచడం అంటే ఏంటండి? నిలకడగా ఉంచుతాడు అన్నమాట. మనుషులమైన మనం చంచలత్వం కలిగిన వాళ్ళం. స్థిరత్వం ఉండదు మనలో. మన మాటలో స్థిరత్వం ఉండదు, మన ఆలోచనలో స్థిరత్వం ఉండదు, మనం చేసే పనిలో స్థిరత్వం ఉండదు. మనం ఎవరికైనా మాట ఇస్తే, వాగ్దానం చేస్తే అందులో స్థిరంగా ఉండలేము. మనం తప్పిపోతాం. మనం చంచలం. ఆయన అచంచలుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మార్పు లేనివాడు. ఆయన మాటలో మార్పు లేదు. ఆయన ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేవాడు. కనుక మన పట్ల ఆయన ఏం చేస్తాడంట?
మనల్ని ఎప్పటికీ అంతం వరకు ఆయన స్థిరపరుస్తాడట. మనం నిలబెట్టేవాడు ఆయనే, పడిపోకుండా. జిగట మనులో నుండి మనల్ని లేవనెత్తి నిలబెట్టేవాడు ఆయనే. బండ మీద నిలబెట్టేవాడు ఆయన. ఎంత మంచి మాట్లాడి. మీరు ఒకసారి 40వ కీర్తన చూడండి. ఒకసారి 40వ కీర్తన 2వ వచనం. ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు జారిపోకుండా, పడిపోకుండా నా అడుగులు స్థిరపరిచిన వాడు ఆయన. నన్ను అంతం వరకు స్థిరపరిచిన దేవుడు అనే మాట జ్ఞాపకం కదా. మీకు అనుభవం ఉందా? జారిపోతున్నాను అనుకొని, పడిపోతున్నాను అనుకొని, విశ్వాసంలో నుండి దూరం అయిపోతున్నాను అనుకొని, ప్రభువుకు దూరం అయిపోతున్నాను అనుకున్నటువంటి సందర్భాల్లో దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా నిన్ను బలపరిచి మళ్ళీ లాగి నిన్ను మళ్ళీ నిలబెట్టుకున్నాడు. ఈ రోజున దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలబెట్టుకున్నాడు. అందుకనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. ఆయన అంతం వరకు మనల్ని స్థిరపరచువాడు. సంవత్సరాంతం వరకు స్థిరపరిచాడు ఆయన, ఇంకా స్థిరపరుస్తాడన్నమాట. నాకు 18వ కీర్తన చూడండి. కీర్తనలో ఉన్నారు కనుక 18వ కీర్తన 33వ వచనం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నిలుపుతున్నాడు. అక్కడ అంత ఎత్తుకెళ్ళి పడిపోతామేమో అన్న బాధ లేకుండా. కొన్నిసార్లు ఎన్నో అంతస్తులున్న బంగ్లా ఎక్కితే కళ్ళు తిరిగిపోతాయి కొంతమందికి. పెద్ద కొండ మీదకి వెళ్ళి కిందకి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి కొంతమంది. ఎత్తైన స్థలములో ప్రభు మనల్ని పెట్టి అక్కడ స్థిరంగా నిలబెడుతున్నాడట. నువ్వు ఊహించని ప్రమోషన్ నీకు ఇచ్చాడు. ఎత్తైన స్థలం అంటే ఏంటి అనుకున్నారు? ఊహించని ప్రమోషనే. మీ ఉద్యోగంలో ఊహించని కార్యం చేశాడు నీ పట్ల. ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు నిన్ను. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఈరోజు నీ స్థితి ఏంటి? ఏ స్థితి నుండి ఏ స్థితి వరకు నువ్వు ఎదిగావు? ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది ఇందాక రాగానే అన్నని అడిగాను, ఎలాగున్నారు అన్నాను. అంతా ఆయన కృపే అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతా ఆయన కృపే అన్నారు. ఆయన అంతా ఆయన కృపే. ఈ రోజున ఈ స్థితి వరకు దేవుడు నిన్ను నిలబెట్టాడంటే, నిన్ను స్థిరపరిచాడంటే అసలు ప్రభు ఎంత గొప్పవాడండి బాబు. అంతం వరకు మనల్ని స్థిరపరుస్తున్నటువంటి దేవుడు అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం. సామెతలు 16వ అధ్యాయం 9వ వచనం. Proverbs chapter 16 verse 9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఎంత మంచి మాట. మన నడతను స్థిరపరుస్తాడట యెహోవా మన నడతను అంతం వరకు మనల్ని స్థిరపరచువాడు ఆయనే అనే మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. అట్లాగే 37వ కీర్తన చూడండి. 37వ కీర్తనలో మరొక మంచి మాట ఉంది చూడండి. అక్కడ 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. అందరూ ఆమేనండి. అంతే. మన దేవుడు అంతము వరకు మనల్ని స్థిరపరచువాడు, అంతం వరకు నిలబెట్టువాడు. ఇది కూడా మంచి మాటే. పడిపోకుండా కాపాడాడు, జారిపోకుండా కాపాడాడు, దూరం అవ్వకుండా నిలబెట్టాడు, మనల్ని తనతో ఉంచుకున్నాడు. అంతం వరకు కాపాడుతూ వచ్చిన దేవుడు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. అంతం వరకు చూసేవాడు, చూస్తున్నవాడు, చూసుకునేవాడు, అంతవరకు ప్రేమించేవాడు, ప్రేమిస్తున్నవాడు, అంతం వరకు కాపాడినవాడు, అంతం వరకు
యెషయా గ్రంథం 23వ అధ్యాయంకి రండి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. 23వ అధ్యాయం 17వ వచనం. 70 సంవత్సరముల అంతమున ఆగండి. ఎవరిని దర్శించను? తూరును దర్శించను. ఎక్కడ? ఏ వయసులో? ఏ సంవత్సరంలో? 70 సంవత్సరముల అంతమున. అంటే దీని అర్థం ఏంటో తెలుసండి? ఇక్కడ మీకు అర్థం కావడానికి మాట ఏంటంటే, ఆయన మరలా తన ప్రత్యక్షతని మనకు కనపరచువాడు అని అర్థం అన్నమాట. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మనల్ని దర్శిస్తాడనమాట. ఆయన తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తాడు ఆయన. అదనమాట. అంటే మనల్ని పురికొల్పడానికి ఆయన మనల్ని దర్శించేటువంటి ఒక టైం ఉంటుంది అన్నమాట. మరలా దర్శించుట అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన మరలా మనతో మాట్లాడుట అనే మాట, ఆయన మరలా మనల్ని ముట్టుట అనేటువంటి మాట, పదే గడియకన్నమాట. ఆయా పరిస్థితుల్లో ఆయన మరలా మనల్ని ముట్టి అనే మాట చూస్తాం. మీరు దానియేలు గ్రంథం చూడండి. ఒక మాట దానియేలు గ్రంథంలో ఇదే మాట రాశాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 742. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. చాలండి. దానియేలుని దేవుడు ఏం చేశాడు? నీవు బహు ప్రియుడవు అని అన్నాడు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఆగండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు కొంచెం కిందకు వస్తే 17వ వచనం చూడండి. 17వ వచనం. నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి ఏం చేశాడంటే, మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి. చూసారా ఇది? చూసారా? ఎప్పుడు? నేను బలహీనుడని చెప్పినప్పుడు, నా వల్ల కావడం లేదని చెప్పినప్పుడు ఆయన మరలా నన్ను ముట్టి పదే తన ప్రత్యక్షతను మనకు కనపరచువాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే జరుగుతుంది. దేవుడు అనేక పర్యాయములు మనం లేవనెత్తడానికి గల కారణం ఏంటంటే, మన పట్ల తనకి పదే ఆ ప్రేమ ఉండడం వల్ల తన ప్రత్యక్షతను మనకు కనపరుస్తున్నాడు పదే. అందుకనే కొంతమందికి సెకండ్ టచ్ అంటారు. సెకండ్ టచ్ అవసరం. 2వ తాకిడి కావాలి, 3వ తాకిడి కావాలా. కొంతమందికి దేవుని యొక్క తాకిడి ఉంటేనే మనం బతకగలం. ఆయన మరలా నన్ను ముట్టి అన్నమాట. ఎంత మంచి మాట అది. మరలా ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు అలాగ దేవుడు నిన్ను ముట్టి నిన్ను లేవనెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆలోచన చేయ ఒకసారి. అనేక పర్యాయం మనం తప్పు చేసాం, పడిపోయాం, ఆయన ఆయాస పెట్టాం, క్షమించమని అడిగాం, మరలా క్షమించాడు. ఆయన క్షమాపణలో విసుగుదల లేదు. ఆయనకి విసుగుదల లేదు. ఇంకా నమ్ముతూనే ఉన్నాడు మనల్ని. నువ్వు నిలబడతావేమో అని నమ్ముతూనే ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మకంగా ఉంటావేమో అని నమ్ముతున్నాడు ఆయన మరలా తన ప్రత్యక్షత మన పట్ల కనపరుస్తూ వస్తున్నాడు. ఏదో ఒక వాక్యం ద్వారా మనల్ని బలపరచడం, ఏదో ఒక దైవజనుని తీసుకురావడం, ఆయన ద్వారా మనతో మాట్లాడటం, ఏదో ఒక వాగ్దానం మళ్ళీ మనకు గుర్తు చేయడం, ఏదో ఒక విశ్వాసం మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడటం, మనల్ని ప్రోత్సహించడం. అసలు ఎన్ని సందర్భాల్లో జరగలేదు. మరలా తన ప్రత్యక్షత మన పట్ల కనపరిచినటువంటి దేవుడు. ఈ సంవత్సరం అంతం వరకు ఎన్ని పర్యాయములు మన పట్ల తన ప్రత్యక్షతని దేవుడు కనపరచలేదు. అందుని బట్టి ప్రభువుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డ 5 బలమైన కారణాలు సంవత్సర అంతములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు. మన దేవుడు అంతము లేని దేవుడు. ఆయన నిత్యముండువాడు. ఆయన రాజ్యముకు అంతం లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. అలాగే ఆయన ప్రేమ అలాంటిదే, ఆయన కాపుదల అలాంటిదే, ఆయన చూపు అలాంటిదే, ఆయన మనకిచ్చే స్థిరత్వం అలాంటిదే. మన పట్ల తను కనపరుచుకునేటువంటి ప్రత్యక్షత కూడా
అలాంటిదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతం వరకు ఇప్పుడు ఈ 5 మాటలు ఒకసారి చెప్పండి. అంతం వరకు చూచే దేవుడు, చూసుకునే దేవుడు. ఆ తర్వాత ఇంకోటి అంతం వరకు ప్రేమించే దేవుడు. మూడవది అంతవరకు కాపాడే దేవుడు. నాలుగవది అంతం వరకు స్థిరపరచువాడు. ఐదవది అంతం వరకు తన ప్రత్యక్షతను మన పట్ల కనపరచువాడు. లేకపోతే ఇంకో మాట కూడా అక్కడ రాసుకోవచ్చు మీరు, అంతము వరకు పురికొల్పువాడు అనే మాట. ప్రత్యక్షతను పదే పదే చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అంతం వరకు మనల్ని పురికొల్పుతున్నాడు అనమాట, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. అంతం వరకు నీకు ఎన్నిసార్లు మాట్లాడాలి, నీతో ఎన్నిసార్లు నిన్ను బలపరచాలా, ఎన్నిసార్లు లేవనెత్తాలని ఆయన విసుగెత్తినవాడు కాదు మన పట్ల. ఏనాడు ఆయనకి విసుగుపుట్టలేదు మన పట్ల. ఆయన అంతం వరకు ఈ రీతిగా మనకి తన ప్రేమను కనపరుస్తూ ప్రత్యక్షతను కనపరుస్తున్నటువంటి దేవుడు. ఇటు దేవుడిని రాత్రి మనం ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించు. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.